హాయ్ అండి. ఈరోజు ఉదయాన్నే ఇంట్లో సుప్రభాతం పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ కంప్లీట్ చేశాను. పూజ కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు బీరకాయ ఆనియన్ ఫ్రై చేశానండి. రెండు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకొని ఇంకొక వైపు బాండీలో పోపు వేసేయండి. కరివేపాకు, పోపు దినుసులు ఈ ముక్కలు తీసుకెళ్ళి అందులో వేసేయండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్టు రెండు వేసి అంతా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయండి. మళ్ళీ మూత తీసి మంచిగా కలబెట్టుకొని దించే ముందుగా కొబ్బరికారం వేసేయండి. చాలా సింపుల్ అండి. నేను అది మీకు చూపించలేకపోయాను. తర్వాత పాప స్నానం చేసి వచ్చి ఊర్లోని నరసింహస్వామి గుడి ఉందండి. వాళ్ళ అత్తయ్య వెళ్తుంటే వాళ్ళ అత్తయ్యతో పాటు తను వెళ్తుంది. గుడి నుంచి వచ్చాక టిఫిన్ కావాలని అడిగితే నేను దోశ పోసి ఇచ్చానండి. తను టిఫిన్ చేస్తుంది. తర్వాత నేను కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటే తను వచ్చింది నా దగ్గరికి. మమ్మీ కాలీఫ్లవర్ పకోడీ చేయవా, ఇంతకుముందు చేసావు కదా నాకు అని అడిగింది. సరే తను నన్ను ఏది అడగదు కదా అని చెప్పి సరేనమ్మా అని చెప్పి చేశాను. వెళ్ళి ఈరోజు సాటర్డే కదా, తను కూడా ఇంటికాడ ఉంది. స్కూల్కి కూడా లేదు కదా, సెకండ్ సాటర్డే. ఏం లేదండి, కాలీఫ్లవరు కట్ చేసుకొని వాటర్లో పసుపు, ఉప్పు రెండు వేసుకొని గ్యాస్ మీద పెట్టేసేయండి. అవి కొంచెం మగ్గినాక తీసి వడేసుకోండి. వడేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం జీలకర్ర, వేసుకున్న తర్వాత కొంచెం కారం, వేసుకున్న తర్వాత బియ్యపిండి వేసుకున్న తర్వాత శనగపిండి వేసుకోండి. అందరూ ఎన్నో రకాలుగా చేస్తారు, కానీ నేను చేసేది ఇలాగేనండి. కొంచెం శనగపిండి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. అందులో ఆయిల్ కొంచెం వేసుకొని మంచిగా కలిపేసేయండి. అంతా మంచిగా కలిపేసిన తర్వాత నేను ఇంకోవైపు ఆయిల్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను గ్యాస్ పైన. ఇవి తీసుకెళ్ళి ఇంకా అందులో వేసేయటమే. నేను వేసేది కూడా చూపిస్తున్నాను చూడండి. అలా చిన్న చిన్నగా వేసుకోండి. వేసుకున్నాక తీసేయటమే.